హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. నాకు జాతరలు ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఎన్నిసార్లు వెళ్ళమన్నా వెళ్తాను. ఈరోజు మీకు మా కాకరపాడు జాతర అయితే చూపించబోతున్నాను. వెయిటింగ్ ఎందుకు మరి, చూసేయండి మీరే. నేను మా సిస్టర్స్ మా బ్రదర్స్ అందరం కలిసి కాకరపాడ తీర్థానికి అయితే వచ్చేసాం. ఆదివారం అయితే ఫుల్ క్రౌడ్ అంట, అసలు నడవడానికి కూడా దారి లేదంట, అంత క్రౌడ్ ఎక్కువగా ఉందంట. అందుకని మా బ్రదర్ అయితే మమ్మల్ని ఈరోజు అయితే తీసుకుని వచ్చాడు. ఎక్కడికైనా వెళ్తే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే వీడియోస్ చేయడం అనమాట. ఇప్పుడు కూడా అదే చేశాను. ఎప్పుడు చూసినా ఇదే పనా నీకు అని మా వాళ్ళు అయితే అంటున్నారు. వాళ్ళన్నా మనం పట్టించుకోము కదా, అందుకని నేను వీడియో తీస్తూ అయితే ముందుకు అలా సాగిపోతున్నాను. వెళ్ళగానే ముందుగా మాకు హంస కనిపించిందంట. అది చూడగానే మా వాళ్ళందరూ హంస ఎక్కించమని అడుగుతున్నారు. కాదైతే నాకైతే భయం అనమాట. నేను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎక్కలేదు. జాయింట్ వీల్ కూడా ఎప్పుడో ఒకసారి జడ్డంగి తీర్థానికి వెళ్ళాను. అక్కడైతే నా గుండె హడల అయిపోయాను. అందుకని అప్పటి నుంచి నేను ఎక్కడం అయితే మానేశాను. వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను అనమాట కింద. ముందైతే జాతర అంతా తిరిగి వద్దాం, లాస్ట్లో వెళ్ళేటప్పుడు మీకు జాయింట్ వీల్ ఎక్కిస్తానని అన్నయ్య చెప్పాడు అనమాట. అది కాదు, ఫస్ట్ మాకు హంస ఎక్కించన్నయ్య అని మా చెల్లి బ్రతిమాలింది. మా అన్నయ్య అయితే మా చెల్లి వాళ్ళని హంస అయితే ఎక్కిస్తున్నారు. నాకైతే భయం కదా, అందుకని నేనైతే కిందనే ఉన్నాను. కిందన ఖాళీగా ఏం చేద్దాం అని చెప్పి నేను మా చెల్లి అయితే జాతర మొత్తం తిరిగేసి వద్దాం అనమాట. అక్కడి నుంచి అలా బయలుదేరాం. జాతరలో అలా తిరుగుతుంటే భలే సరదాగా అనిపిస్తుంది కదా. జాతర మొత్తం అలా చుట్టేస్తున్నాం అనమాట. మాకు మధ్యలో ఫుడ్ స్టాల్స్ కనిపించినాయి. అక్కడ న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివన్నీ కనిపించినాయి. అవి చూస్తుంటే నాకేమో క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. జేబులో చూస్తే ఒక్క పైసా తేకుండా ఒప్పుకుంటూ వచ్చేసాను. నేనైతే చేసేది ఏమీ లేక అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. నేనైతే మా తమ్ముడు వాళ్ళకి జాయింట్ వీల్ అయినా ఎక్కించరా లేకపోతే పప్పలైనా కొనరా అంటే, నేనే ఏం తేకుండా వస్తే మా తమ్ముడు వాళ్ళు నన్ను కొనమని అడుగుతున్నారు మళ్ళీ రివర్స్లో. మళ్ళీ మా చెల్లి వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఏం చేస్తున్నారా అని వాళ్ళు చూస్తే ఇంకా పెద్ద లైన్ ఉంది, ఇంకా వాళ్ళు ఎక్కనే లేదు. అక్కడి నుంచి మేము పక్కకి చూస్తే అక్కడ డ్రాగన్ ట్రైన్ కనిపించింది. ఎప్పుడో నా చిన్నప్పుడు డ్రాగన్ ట్రైన్ ఎక్కాను, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కలేదు. ఈసారి అయితే పక్క ట్రై చేయాలి వెళ్ళినప్పుడు. ఇప్పుడు దాకా ఇక్కడ ఏం చేస్తామని చెప్పి పక్కనున్న షాపులు కూడా ట్రై చేద్దాం, చూద్దామని చెప్పి తిరుగుతుంటే జాతరలో చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు కదా, అందుకే నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఒక్కసారి పట్టుకున్న చెయ్యి ఎవరైనా వదిలేసామనుకో తప్పిపోతామంట. అప్పుడు జాతర మొత్తం ఎన్నిసార్లు రౌండ్లు వేసినా దొరకరు వాళ్ళు. టెడ్డీ బేర్ ఫ్లవర్ షాప్కి వెళ్ళి అది చూపించండి, ఇది చూపించండి, ఇదెంత అదెంత అని అడుగుతూనే ఉన్నాం, ఏదో కొనేసే వాళ్ళలాగా. ఆ పక్కనే పచ్చబట్టల షాప్ ఏదో కనిపించింది, వేయించుకుందాం అనుకున్నాం. నేను వేయించుకోవడం మా అమ్మ ఏదో చూసింది అనుకో, నన్ను ఊరంతా తిప్పించి కొడతాను అనమాట, అందుకే వేయించుకోలేదు. ఆ పక్కన ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, డ్యాన్స్లు ఏమో అని వెళ్ళి చూసాం. కానీ అవి హరికథలు, బుర్రకథలు అవి అంటారు కదా, అవి ఈ తీర్థంలోనైతే రికార్డింగ్ డ్యాన్సులు అలాంటివి ఏమి ఉండవంట. బుర్రకథలు, తోలుబొమ్మలాటలు అవి మాత్రం వేస్తారంట. ఆడికి వెళ్ళి కొంచెం సేపు అలా చూసి మరి పక్కన ఒక షాప్కి వెళ్ళాము. అక్కడేమో 20 రూపీస్కి 4 రింగ్స్ ఇస్తారు. అవేమో దేని మీద వేస్తే అవి ఇచ్చేస్తారు కదా. అప్పుడు మా చెల్లి ఒక 20 రూపీస్కి 4 రింగ్స్ తీసుకుని వేస్తుంది. ఒక్క దాని మీద కూడా పడలేదనమాట. మళ్ళీ నన్ను అడుగుతుంది, అక్క ఇంకో 20 రూపీస్ ఇవ్వే అని. కానీ మాకు ఐస్ క్రీమ్ షాప్లో అవి కనిపించినాయి అనమాట. మా అన్ని దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఐస్ క్రీమ్ కొనరా అంటే, డబ్బులు తెలియచిన ఈరోజు మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా అప్పుడు కొంటానులే అని చెప్పాడు అనమాట. పక్కన ఒక ఇయరింగ్ షాప్ అయితే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తానంటే ఇయరింగ్స్ చూస్తాను. ఎన్ని ఉంటే ఎన్ని బాగుంటే అన్ని కొనేస్తాను అనమాట. ఈసారి అయితే ఐస్ క్రీమ్ కొనడానికి కూడా డబ్బులు లేవు, కానీ ఇయరింగ్స్ అక్కడ కొన్నాను అనమాట. అక్కడి నుంచి వచ్చేసాను. ఆ పక్కన ఒక బెలూన్ షాప్ ఉంది, భలే ఉన్నాయన్నమాట కలర్స్గా. మా తమ్ముడిని అడిగాను, ఒక చిన్న కొనరా అంటే, అక్క నువ్వేమో చిన్నపిల్ల వెంట బెలూన్ కొనమంటావు, ఇంకేమైనా చూసుకో అన్నాడు అనమాట వాడు. ఆడు కొంటాను అన్నాడు కదా అని మనం బొమ్మల షాప్కి వెళ్ళి ఆ బొమ్మలు, ఈ బొమ్మలు, ఫ్లవర్స్, ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తున్నాను. ఒక బెలూన్ షాప్కి వెళ్ళి ఒక బెలూన్ తీసుకొని చిన్న ఇది కొనరా అంటే, అక్క నేను తేలేదే డబ్బులు అనమాట చెప్పి పెద్ద బాంబు అయితే పేల్చాడు అనమాట. ఇప్పుడు చూడు నా పరిస్థితి అదోగతి అనమాట. అక్కడ ఆ బెలూన్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఆ బెలూన్ వద్దులే అండి మాకు ఈ కలర్ నచ్చలేదు అనమాట చెప్పి ఇచ్చి వచ్చేసాను. కవర్ చేయడంలోనైతే ఎవరైనా మన తర్వాత అనిపిస్తుంది అనమాట. నేను మా చెల్లి అయితే జాతర మొత్తం తిరుగుతున్నాం కదా, ఇంతలో మా అన్నయ్య అయితే కాల్ చేశాడు కదా అనమాట. నేను మా చెల్లి మా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అన్నీ కొనేద్దాం అనుకున్నాం జాతరకు వచ్చాక, తీరా చూస్తే డబ్బులు లేక ఏం కొనకుండా మొత్తం అన్ని చూసి వెళ్తున్నాం అనమాట. అలా ఉన్నది మా పరిస్థితి ఇక్కడ. మొత్తం అంతా తిరిగి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. వెళ్ళిపోదామని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్గా హంస అండ్ జాయింట్ వీల్ ఎక్కేద్దామని జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం.
ముగ్గురు కలిసి హంస అయితే ఎక్కేసారు. ఎక్కిన తర్వాత 10 మినిట్స్ తర్వాత దిగేసిండ్రు. ఎలా ఉంది, ఎలా ఎలా అనిపించిందంటే బాగుందక్క అన్నారు. దాని తర్వాత జాయింట్ వీల్ అయితే ఎక్కారు. ఎక్కిన 10 మినిట్స్ తర్వాత దిగేసిన తర్వాత ఎలా అనిపించిందంటే దీనికన్నా హంస ఎక్కడమే బెటర్ అక్క, డబ్బులు బొక్క అయినాయి అన్నది. ఫైనల్గా కాకరపాడు జాతర అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. ఎలా అనిపించింది మా జాతర వ్లాగు? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. బాయ్ బాయ్, టాటా.